నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. వైకుంఠ ద్వార దర్శనానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని అనంతపురం రేంజ్ డీఐజీ తెలిపారు. 2500 మంది సిబ్బందితో 10 రోజుల పాటు బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఘటన జరిగిన సమయంలో 90 మంది పోలీసులు బైరాగపట్టడ కేంద్రం వద్ద ఉన్నారని డీఐజీ తెలిపారు. గేటు తెరిచే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అన్న దిశగా దర్యాప్తు ప్రారంభించినట్టు వెల్లడించారు. గేటు తెరవడానికి సంబంధిత అధికారి తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అనే అంశం తేలాల్సి ఉందని చెప్పారు. టోకన్ల జారీ సమయంలో భద్రతా సిబ్బంది మళ్లింపు జరగలేదన్నారు. కుప్పం బందోబస్తుకు పోలీస్ రిక్రూట్మెంట్కి బందోబస్తు మళ్లింపు చేయలేదని స్పష్టం చేశారు. We are very regret for that incident. Total bandobast, force, all things were in place, and total that ticket bandobast purpose itself we have deployed more than 1500 police personnel, and today bandobast purpose we are deploying other 1000. So total we deploying 24 police personnel for bandobast purpose. That force deployed or assigned particular duty for Vaikuntha Ekadashi bandobast purpose or token bandobast purpose, not at all diverted anywhere. There is no dearth of force. Yes, that incident happened because of unexpected surge of crowd and sometimes because of error of judgment. So we are verifying all these facts also, and from police side we are assuring all of you that we are here to safeguard you. Sometimes don't be in fear that if they are going for any religious function or anything, that is exceptional issue that happened, and for that we are very much regretful, and we are doing course correction also. తిరుపతిలో యాదవ కులస్తులు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వాసుదేవ యాదవ సంఘం భవన నిర్మాణ పనులను పరిశీలించి భవన నిర్మాణ పనులకు 2 లక్షల రూపాయలు రాష్ట్ర మంత్రి పార్థసారథి విరాళంగా ఇచ్చారు. తిరుపతి సామవాయి మార్గంలోని శ్రీ వాసుదేవ యాదవ భవనం నిర్మాణ పనులు జరుగుతున్న విషయం విదితమే. యాదవ కులస్తులందరి సహాయ సహకారాలతో భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పార్థసారథి విచ్చేసి భవన నిర్మాణ పనులు పనితీరును అడిగి తెలుసుకున్నారు. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం అవుతున్న యాదవ భవన్కు రాష్ట్ర మంత్రి పార్థసారథి 2 లక్షల రూపాయలు విరాళాన్ని యాదవ కమిటీ సభ్యులకు అందజేశారు. అంతకుముందు మంత్రి పార్థసారథికి కట్టా జయరాం యాదవ్, హేమంత్ యాదవ్, అన్నా రామచంద్ర యాదవ్, అన్నా అనిత యాదవ్, తులసి యాదవ్, చింతా భరణి యాదవ్, రామచంద్ర యాదవ్, జగన్నాథం తదితరులు దుస్సాలుతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. మంత్రి పార్థసారథికి కట్టా జయరాం యాదవ్ భవన నిర్మాణ పనులు జరుగుతున్న పనితీరు క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ యాదవ్ భవన నిర్మాణ పనులకు తన వంతుగా సహాయ సహకారాలు అందించడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. తిరుపతిలో యాదవ కులస్తులు ఇంతటి మంచి భవన నిర్మాణానికి రూపుదాల్చడం శుభ పరిణామం అని కమిటీ నాయకులను అభినందించారు. తిరుపతి యాదవ్ సోదరులందరూ కూడా ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. యాదవ్ భవన నిర్మాణం దాన్ని నిజంగానే చాలా పట్టుదలతో కమిట్మెంట్తో మరి నిర్మాణాన్ని చేపడుతున్నట్టు అర్థమవుతుంది. కాబట్టి దీనికి అందరూ కూడా యాదవ్ సోదరులందరూ కూడా సహాయం చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి భావిస్తాను. గతంలో ఎప్పుడో ఈ నిర్మాణం చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు అది మా దృష్టికి వచ్చినప్పుడు ఎప్పుడో ఈ యాదవ్ భవనానికి నా తండ్రి పేరు మీద కొంత డొనేషన్ ఇస్తానని చెప్పేసి చెప్పాను. దానికి ఇవ్వటం కోసం వచ్చాం. వాసుదేవ యాదవ్ భవన కమిటీ తరఫున మన మంత్రి పార్థసారథి గారికి ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే ఈ యొక్క తిరుపతిలో నిర్మిస్తున్న యాదవ్ భవన్కి వాళ్ళ తండ్రి గారు కేపీ రెడ్డప్ప యాదవ్ ఎక్స్ ఎంపీ గారి పేరుతో ఇంతకుముందు కూడా ఒక రూమ్కి ప్రకటించినారు. అందులో భాగంగా ఈరోజు కొద్దిగా ఈ యొక్క పని జరుగుతున్న సందర్భంలో ఈ యాదవ్ భవన్కి తన వంతు విరాళం అందించి ఇంకా కూడా ఉత్తరోత్తర ఏమి సహాయం చేయాలన్నా నేను చేస్తానని హామీ ఇచ్చాడు. అటువంటి దాంతో ఈ భవనం అది తొందరగా పూర్తి చేసుకొని ఓపెనింగ్కి వీళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిపించి చేస్తామని హామీ చేస్తాం. వైకుంఠ ద్వార దర్శనాల టోకన్ల జారీ వేళ తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులకు టీటీడీ ప్రత్యేక వైకుంఠ ద్వార దర్శనం చేయించింది. గాయపడిన భక్తులందరినీ టీటీడీ ప్రత్యేకంగా తిరుమలకు రప్పించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాల ప్రకారం మొత్తం 52 మందికి ప్రత్యేక దర్శనం కల్పించారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారికి మంచి వైద్యం అందించి వైకుంఠ ద్వార దర్శనం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీకి భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా తిరుపతి తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనపై ఆయన క్షమాపణ కోరారు. తప్పు జరిగింది, క్షమించాలని విన్నవించారు. తిరుపతిలో పవన్ మీడియాతో మాట్లాడారు. ఇంతమంది అధికారులున్నా 6 ప్రాణాలు పోవడం సరికాదన్నారు. తొక్కిసలాట జరిగినప్పుడు పోలీసులు భక్తులను కంట్రోల్ చేయలేరా అంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవో శ్యామలారావు, జేఈఓ వెంకయ్య చౌదరి పూర్తిగా విఫలమయ్యారంటూ ఫైర్ అయ్యారు. చూస్తున్నాం సార్, ఇప్పటికీ ఇది 8వ సారి మీరు రావడం, కానీ ఏదో పొరపాటు జరగటం వల్ల అక్కడ అనుకోని సంఘటన జరిగింది. దానికి ఎవరు బాధ్యతలు కాదు సార్. ఈ యొక్క సిచ్యువేషన్కి సీఎం గారు స్పందించి మాకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో అన్నీ కూడా చక్కగా చేసి అడుగున మాకు ఎలాంటి ఆటంకం లేకుండా పిన్ టు పిన్ మాకు మూమెంట్ చేస్తూ చాలా చక్కని దర్శన భాగ్యాన్ని కల్పించారు సార్. ఆ భగవంతుడి కృపా కటాక్షాలు కూడా మాకు కలగటం వల్ల మేము ఈ విధంగా బ్రతికి బయటపడ్డాం సార్. అందుకు సీఎం గారికి, లోకల్ అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి, అదే డిప్యూటీ కలెక్టర్ గారికి, అందరికీ, పవన్ కళ్యాణ్ గారికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్. 5 సంవత్సరాల నుంచి దర్శనానికి వస్తున్నాం సార్, కానీ ఎప్పుడు ఇలా జరగలేదు. ఇలా జరిగింది. అయినా బయటపడ్డామంటే స్వామి దయ ఉంది. మేము అసలు బయటకు పడతామని అనుకోలేదు. తండ్రి మా అందరూ ఉండబట్టి ఇలా అయింది. అందరూ మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. దర్శనాలకి అన్నింటికి గేట్లకి ఇబ్బంది జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని ఇలా వదలలేదు. అలా అందరూ సిబ్బంది మొత్తం అందరూ దేవుళ్ళ మమ్మల్ని అందరినీ కాపాడారు. అందరికీ ధన్యవాదాలు. కంటికి రెప్పలా చూసుకున్నారు అందరూ. అందరికీ తిరుపతి తొక్కిసలాట్లో క్షతగాత్రులను శ్రీవారి దర్శనం అనంతరం వారి స్వగ్రామాలకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి పంపించినట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, కమిషనర్ మౌర్య తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్విమ్స్ ఆసుపత్రి నందు క్షతగాత్రులను స్వయంగా పలకరించి గాయపడిన వారందరికీ వైకుంఠ ఏకాదశి దర్శన ఏర్పాట్లు చేయించి ప్రత్యేక వాహనాల్లో వారి సొంత ప్రాంతాలకు వెళ్లేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో క్షతగాత్రులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించి వారి గ్రామాలకు వెళ్లేలా వాహనాలను ఏర్పాటు చేసి పంపించడం జరిగిందని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ఇరువురి నేపథ్యంలో స్వగ్రామాలకు వెళ్లేందుకు దగ్గరుండి చర్యలు చేపట్టారు. క్షతగాత్రులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దగ్గరుండి అన్ని సౌకర్యాలు, వైద్య, వాహన, భోజన ఏర్పాట్లు చేయడం జరిగిందని పేర్కొన్నారు. తిరుపతిలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 6 నిండు ప్రాణాలు బలయ్యాయి. 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై నిన్న మీడియాతో మాట్లాడిన ఆర్కే రోజా తాజాగా మరోసారి ట్వీట్ చేశారు. ప్రాణాలు తీసిన వారిని ఎందుకు కాపాడుతున్నారు అని మాజీ మంత్రి ప్రశ్నించారు. వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్లు పొందడం కోసం భక్తులు పరితపించారు. కానీ కూటమి ప్రభుత్వం, టీటీడీ పాలక మండలి నిర్లక్ష్యం కారణంగా 6 మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటనకు టీటీడీ చైర్మన్, ఈవోతో పాటు అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఎస్పీ సుబ్బరాయుడు ప్రధాన కారణం. ప్రజల్లో ఆగ్రహం రావడంతో సమాజ మెప్పు కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని అంగీకరించారు అని ఆమె పేర్కొన్నారు. విధి నిర్వహణలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలారావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పూర్తిగా విఫలమయ్యారని పవన్ మాటల్లోనే స్పష్టమైంది. మరి కీలక స్థానంలో ఉన్న ప్రధాన అధికారులు, పాలక మండలి వైఫల్యమే కదా తొక్కిసలాటకి కారణం. వీరిపై చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఎందుకు అడగరు? కేవలం ప్రజల మెప్పు పొందడానికి మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడుతారు. చంద్రబాబుకు ఇష్టమైన అధికారులపై చర్యలు కోరకుండా తన రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడం ఇదేనా మీ సనాతన ధర్మం? ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వేర్వేరుగా వచ్చారంటేనే అర్థమవుతోంది మీ వ్యూహం ఏమిటో అని ఆర్కే రోజా కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ఏకాదశి సందర్భంగా భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. టీటీడీ తరఫున ఈరోజు మార్నింగ్ నుంచి, ఎర్లీ మార్నింగ్ 4 గంటల నుంచే భక్తులందరూ కూడా వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటున్నారు. షెడ్యూల్ ప్రకారం కరెక్ట్గా షెడ్యూల్ ప్రకారమే నడుస్తుంది. షెడ్యూల్ ప్రకారమే దర్శనం చేసుకుంటున్నారు. ఎక్కడా కూడా ఏమీ ఇబ్బందులు లేవు.
అందరం కూడా క్యూ లైన్స్ మానిటర్ చేసుకుంటున్నాం. అలానే ఫ్లో కూడా భక్తులు గంటకి ఎంతమంది వెళ్ళాలి అనేది చార్ట్ ఉంది. ఆ చార్ట్ ప్రకారమే చేసుకుంటున్నాం. ఏ రకమంగా ప్లానింగ్ ప్రకారం పగడ్బందీగా ప్లాన్ చేశాము. ఆ ప్లాన్ ప్రకారమే నడుస్తుంది. సో మీరందరూ కూడా చూస్తున్నారు. విద్యుత్ అలంకరణ కానీ, పుష్పాలతో కానీ, అలానే ఫ్లవర్స్తో కానీ చాలా అద్భుతంగా కూడా మీరందరూ చూడవచ్చు. చాలా అద్భుతంగా కూడా చేయడం జరిగింది. సో అందరూ కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నారు. 9ంటికి మనకి బంగారు రథం మాడవీధుల్లో 11 గంటల దాకా తిరగడం జరుగుతుంది. తర్వాత షెడ్యూల్ ప్రకారమే దర్శనం స్లాట్స్ ప్రకారం అవి ఇంప్లిమెంట్ అవుతాయి. సో ఈరోజు నైట్ 11:30 లోపల అందరికి కూడా షెడ్యూల్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా దర్శనం చేపించడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. వైకుంఠ ఏకాదశిన వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మళ్ళా పునర్దర్శక ప్రాప్తం కావాలని కోరుకుంటున్నాం. అందరికీ శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి. తిరుమల ఏర్పాట్లు, లడ్డు ప్రసాదమైన ఏర్పాట్లను చాలా చక్కగా ఏర్పాటు చేస్తున్నారు. అందరికీ శుభాకాంక్షలు. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల తిరుపతి కలిగిన వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం చాలా అద్భుతంగా చేయడం జరిగింది. తిరుమలలో అలంకారం కానివ్వండి, అరేంజ్మెంట్స్ కానివ్వండి, అన్నీ కూడా తప్పకుండా భక్తులందరూ కూడా మరి వైకుంఠ ద్వార దర్శనం పొంది అందరూ కూడా ఆ దేవుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాం. అందరినీ తీసాడు బయట చేయండి సార్. నడుచుకుంటారండి సార్. రావాలి రావాలి సార్. వచ్చేసండి నడుచుకుంటారు. సైడ్ 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 జీవితం నేర్పిన పాఠాలతో మాత్రమే జీవితం మారుతుందని ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. తిరుపతి రష్ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు మోటివేషనల్ స్పీచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీపాదం రామ్ విచ్చేసి ఉద్యోగులలో నైపుణ్యతను పెంపొందించేలా
పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ నిర్వహించారు. హాస్పిటల్కు విచ్చేసే రోగికి నర్సుల నుండి ఏ విధంగా సేవలు చేయాలి, వారితో ఎలా మెలగాలి అనే అంశంపై శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. అంతకుముందు రష్ హాస్పిటల్కి విచ్చేసిన శ్రీపాదంకు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం సాలువతో సత్కరించి పుష్పగుచ్చమును అందజేశారు. బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారంటూ వీరికి సరైన న్యాయం జరగడం లేదని, దీనిపై గల్లీ నుండి ఢిల్లీ దాకా పోరాటాలు చేయడానికి బీసీలంతా సిద్ధంగా ఉండాలని బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు బీసీ రాష్ట్ర నాయకులు జల్లి మధుసూదన్, నూకాలమ్మ, జగన్నాథం, సుగుణవతి యాదవ్ తదితరులతో కలిసి కృష్ణయ్య మాట్లాడుతూ దేశ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ప్రధాని మోడీ పాలన చేస్తున్నారని కొనియాడారు. పార్లమెంట్లో బీసీ బిల్లుకై సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరారు. ఈ నెల 11వ తేదీ స్థానిక తిరుచానూరులోని ఎస్ఎస్బి కళ్యాణ మండపంలో ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ బీసీ ఎంప్లాయీస్ 19వ మహాసభ మరియు 2025 డైరీ ఆవిష్కరణ కార్యక్రమాలకు బీసీ ప్రధాన నేతలంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్కు హాజరైన బీసీ నాయకులందరినీ పేరు పేరున కృష్ణయ్య అభినందించారు. కృష్ణయ్య నాయకత్వంలో బీసీలంతా ముందుకు సాగుదామని స్టేజ్పై బీసీ నాయకులు విలేకరులకు తెలియజేశారు. ఈ 16% కూడా లేరు కేంద్ర స్థాయిలో. ఇక విద్యారంగంలో 27% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఉద్యోగ రంగంలో 16% దాటలేరు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల లోపల 100 మంది ప్రిన్సిపల్ సెక్రటరీలు కేంద్రం నుంటే బీసీలు 3 ఉన్నారు. అంటే ఎంత? 56% జనాభా ఉంటే ఉద్యోగాల లోపల పారిశ్రామిక రంగంలో 1%, వ్యాపార రంగంలో 2%, సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జీల లోపల 2% కూడా లేరు. ప్రస్తుతం సుప్రీంకోర్టు జడ్జీల లోపల ఒక్కరు కూడా బీసీలు లేరు. ఇంత అన్యాయం జరుగుతుంటే బీసీలు అందరూ ఇంకా నేను ఆ పార్టీ ఈ పార్టీ అది కాకుండా ఐకమత్యంగా కేంద్ర ప్రభుత్వంకు మనమందరం మన బలాన్ని చూపెడితే ఐకమత్యమై ప్రధానమంత్రికి మీద ఒత్తిడి తీసుకొస్తే మేము ఇంత బలంగా ఉన్నాం, ఇంత ఐకమత్యమైనమని మనం అందరము మన బలాన్ని ఐకమత్యాన్ని చూపిస్తే ప్రధానమంత్రి మనవాడే కాబట్టి తప్పనిసరి ఆయన దిగొచ్చి మన డిమాండ్ను సాల్వ్ చేస్తాడు. పల్లె వాతావరణంలో సంక్రాంతిని కళ్లకు కట్టినట్లు సంక్రాంతి సంబరాలను లిటిల్ ఏంజల్స్ హై స్కూల్లో వేడుకగా నిర్వహించారు. తిరుపతి యశోదానగర్లోని లిటిల్ ఏంజల్స్ హై స్కూల్లో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా విద్యార్థులు నిర్వహించిన ముగ్గుల పోటీలు, గొబ్బెమ్మ పాటలు, భోగి మంటలు వేసి సంబరాలను నిర్వహించారు. అంతకుముందు పాఠశాల కరస్పాండెంట్ రమాదేవి భోగి మంటలతో, పొంగళ్లతో కార్యక్రమాలు ప్రారంభించి గొబ్బెమ్మ పాటలు పాడి విద్యార్థులతో ఆనందంగా సంబరాలు జరుపుకున్నారు. అంతరించిపోతున్న భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకు తెలిసేలా పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆమె పేర్కొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి శేషయాలి వాహన సేవను కనుల పండుగగా నిర్వహించారు. తిరుపతి శ్రీ అన్నమాచార్య కళామందిరంలో 14 రోజుల పాటు మహాభారతం నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా శుక్రవారం దుర్యోధన వధ, ధర్మరాజు పట్టాభిషేకం ఘట్టాలు చెప్పడం జరిగిందని శబరిదాస్ ప్రవచనకర్త సిటీ కేబుల్కు తెలిపారు. ఓం గం గణపతి నమః. ఓం నమో వెంకటేశాయ. నా పేరు శబరిదాస్. నేను పురాణ ప్రవచనాలు, హరికథలు అన్నీ కూడా చెప్తూ ఉంటాను. ఈరోజు అన్నమాచార్య కళామందిరంలో మహాభారతం ప్రవచనం కథ చెప్పడం జరిగింది. ఈరోజు ఆఖరి రోజు దుర్యోధన వధ, ఈ ఘట్టాలన్నీ కూడా ధర్మరాజు స్వర్గారోహణ, ఈ ఘట్టాలన్నీ కూడా ఈరోజు సమాప్తమయ్యాయి. నేను 14 రోజులుగా ఇక్కడ మహాభారతం చెప్తూ ఉన్నాను. ఈరోజు ఆఖరి రోజు. చక్కగా ఈరోజు కూడా ఇక్కడ మహాభారతాన్ని చెప్పడం జరిగింది.
తిరుమలలోని పాప వినాశనం రిజర్వ్డ్ ఫారెస్ట్ టోల్గేట్ వద్ద 100కు పైగా షికారుల్ కుటుంబీకులు చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం గడుపుతున్నామని, ప్రభుత్వం మారినప్పుడల్లా తమ వ్యాపారాలపై ఫారెస్ట్ రేంజర్ అధికారులు దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా షాపులన్నీ ధ్వంసం చేసి లక్షలాది రూపాయలు సరుకులన్నీ ఒక లారీకి వేసుకొని వెళ్ళిపోయి ఇంత చేసి మేము మళ్ళీ మీడియాకు వీళ్ళకంతా ఇచ్చినందుకు మా మీద వాళ్ళు కక్ష కట్టి మా మీద దౌర్జన్యాలు చేసి తర్వాత ఇవన్నీ జరిగిందని మీడియా వాళ్ళు పత్రికలు అన్నిటికీ వచ్చాయి. ఏ ఆఫీసర్ కానీ స్పందించలేదు. ఇక్కడ ఒక పెద్ద ఆఫీసర్ ఉన్నాడు, డిఎఫ్ఓ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారు, ఆయనకన్నా పెద్ద సిసిఎఫ్ ఆఫీసర్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, వాళ్ళు కూడా ఇంతవరకు వచ్చి అమ్మవారి బోర్డులు కట్ చేసింది కానీ ఏది కూడా వాళ్ళు అడగలేదు. మా షాపులు ధ్వంసం చేసింది అది అడగలేదు. ఆథరైడ్గా బిల్లులు కట్టినట్టు మా ఉండేది అనాథరైడ్ కాదు. ఇన్ని దౌర్జన్యాలు చేశా కూడా ఏ నాయకులు రాలేదు, ఏ ఆఫీసర్ రాలేదు. ఇక్కడే ఉన్నారు కపిల్తీర్థం ఆఫీసులో డిఎఫ్ఓ గారు, ఆయన కూడా ఇంతవరకు అక్కడ విజిట్ చేసి ఏం జరిగిందని కూడా ఆయన ఇంతవరకు క్వశ్చన్ చేయలేదు. తిరుపతి చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు చిత్రపు హనుమంతరావు పేర్కొన్నారు. చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం, రాములవారి దక్షిణమాడ వీధి, తిరుపతి. ప్రతి మాసము నిర్వహించేటువంటి రమా సహిత సత్యనారాయణ వ్రతాన్ని ఈరోజు పరమ పవిత్రమైనటువంటి వైకుంఠ ఏకాదశి నాడు భక్తుల కోరికపై ఈరోజు సాయంత్రం నిర్వహించడం జరుగుతోంది. విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైనటువంటి ఈ మాసంలో సత్యనారాయణ వ్రతం చేయటం అనేది, ఆ వ్రత కథను విని ఆ ప్రసాదాన్ని అక్షంతలు తీసుకుంటే కూడా అందరికీ కూడా మంచి జరుగుతుందని ఈ సిటీ కేబుల్ ద్వారా ప్రేక్షకులకి అందరికీ మనవి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రజకులకు పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి దక్కిందని తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్ర నాయుడు పేర్కొన్నారు. తిరుపతి సుందరయ్య నగర్లోని రజకుల కమ్యూనిటీ హాల్లో ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఊట్ల సురేంద్ర నాయుడు రజకులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రజకుల పట్ల వరాలు కురిపించిన ఘనత కూటమి ప్రభుత్వంకి దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చారో హామీలను నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రజకుల కార్పొరేషన్ను ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయి పదవులు కల్పించిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానికి దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. మామూలుగా రజక వృత్తిదారులు ఏం చేస్తారు? మామూలుగా రజక వృత్తిదారు చేసేది ఐరన్ చేసే పని. ఐరన్ చేస్తే అనాదిగా మనకు బొగ్గులు వేసుకొని ఐరన్ చేసుకుంటా ఉన్నారు. అప్పుడు కరెంట్ ఛార్జ్ రాదు. ఇప్పుడు బొగ్గులు వేసుకొని ఐరన్ చేసుకునే కార్యక్రమం లేదు, ఎక్కడా లేదు. కరెంటు పెట్టే ఐరన్ చేయాలి. కరెంటు పెట్టి ఐరన్ చేసినప్పుడు 500, 1000 రూపాయలు, 1500 కరెంట్ ఛార్జీ వస్తుంది, అది మామూలే. కానీ 500 కరెంట్ ఛార్జీ వచ్చిందని, 1000 రూపాయలు కరెంట్ ఛార్జీ వచ్చిందని రేషన్ కార్డులు పెరిగేసినటువంటి సందర్భం మనం చూసాం గత 5 సంవత్సరాల్లో చాలా మందికి. ధర్మ ప్రచార పరిషత్ రద్దు చేయాలని, శ్రీ వెంకటేశ్వర విశ్వ శరణాగతి సమితిని ఏర్పాటు చేయాలంటూ టీటీడీని శ్రీవారి భక్తుడు నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. కానీ ఆ విఐపీల కోసం పదే 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 భక్తులకు చుక్కలు చూపిస్తున్న ఈ అధికార త్రయం ఎవరైతే ఉన్నారో, ఈఓ, ఏఈఓ, జేఈఓ, వీళ్ళని తక్షణం విధుల నుంచి తొలగించాలి. అలాగే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు జిల్లా ఎస్పీ అంటే పోలీసులు, అంటే ఈరోజు భక్తులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ తొక్కిసలాట్లో వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ మీద లాఠీ చార్జీ చేసిన పోలీసుల మీద ఇప్పటికీ చర్యలు తీసుకోలేదంటే ఎవరు తప్పు పట్టాలి? అంటే ఏదో నామకే వాస్తే వచ్చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఓ 4 అధికారుల పేరు రాసిచ్చిన వాళ్ళని తప్పించేస్తే అయిపోయింది, హిందూ సమాజం మొత్తం సద్దుమణిపోద్ది అనుకుంటున్నారా? ఈ రోజున బాధితులకు జరుగుతున్న న్యాయము పరిహారం విషయంలో కూడా సీఎం గారి దగ్గరికి మేము ఒకటే డిమాండ్ పెడతా ఉన్నాం. సీఎం గారు వాళ్ళకి ఏదో మీరు 25 లక్షలు చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఇస్తాము, కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామంటున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగం ఏంటండి? టీటీడీలో అన్య మతస్థుల్ని ప్రక్షాళన చేయండి, తొలగించండి అని చెప్పి. ఎందుకంటే మత మార్పిడి ముఠాలకు కానీ మిషనరీలకు కానీ టీటీడీ అనేది, తిరుమల దేవస్థానం అనేది ప్రథమ లక్ష్యం, ఫస్ట్ టార్గెట్ అవుతుంది. స్వామివారి ప్రతిష్టకి కానీ స్వామివారి పవిత్రతకి కానీ భంగం కలిగించి, భక్తుల్లో అపనమ్మకం కలిగించి, వాళ్ళ మత మార్పిడి ప్రచారాలను చేసుకునేటటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ మత మార్పిడి ముఠాలకి మిషనరీలకి ఏజెంట్లుగా కొంతమంది మతం మారిన వాళ్ళు దేవాలయంలో పనిచేస్తూ వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉంది. అలాగే వాళ్ళకి స్వామివారి పట్ల
ఎలాంటి గౌరవ భావన భక్తి భావన ఉండదు. స్వామివారి భక్తుల పట్ల కూడా వారికి ఎలాంటి భక్తి గౌరవ భావన ఉండదు. మరి అలాంటి వారిని ప్రక్షాళన చేస్తే తప్ప, అంటే ప్రస్తుతం జరిగినటువంటి వివాదానికి మత మార్పిడి ముఠాలు లేకపోతే మతం మారిన వాళ్ళు పూర్తిగా కారణం అవునో కాదో ఇంకా తెలియదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.